హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు రీడింగ్లో ఈ న్యూ ఇయర్ ఎనర్జీస్ మీ రిలేషన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయని చూద్దాం. న్యూ ఇయర్ ఎనర్జీస్ అని ఎందుకు అన్నానంటే, మళ్ళీ మీకు అక్కడ డౌట్ రావచ్చు. న్యూ ఇయర్ ఎనర్జీస్ అంటే అక్కడ మనకి ప్లానెట్స్ పొజిషన్ మారుతూ ఉంటాయి. అది కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది మీ రిలేషన్ పైన. నేను అందుకే కొన్ని డేట్స్ చెప్తూ ఉంటాను నా రీడింగ్లో. ఈ డేట్ నుంచి బాగుంటుంది, ఆ డేట్ నుంచి బాగుంటుంది. అదంతా ఏం చూసి చెప్తారంటే పొజిషన్ ఆఫ్ ప్లానెట్స్, దాని ప్రకారం ఆ డేట్స్ చెప్తూ ఉంటాను. సో ఈరోజు అసలు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఎనర్జీ షిఫ్ట్స్ ఎలా ఉన్నాయి. 5 of Wands, 7 of Pentacles, King of Pentacles, ఓకే, 4 of Pentacles, 5 of Cups, ఓకే, వరల్డ్. సో ఇక్కడ మీ పర్సన్ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు తన లైఫ్ని తను ముందుకు తీసుకెళ్ళడానికి. అండ్ మీ రిలేషన్షిప్ ఇది వరకు ఒక ఆప్షన్లా ఉండేది మీ పర్సన్ లైఫ్లో. బట్ ఇప్పుడు మీ పర్సన్ మీకు ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇక్కడ. అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు తను ఫైనాన్షియల్గా ఎదగడానికి అండ్ కెరీర్ పరంగా ఎదగడానికి. అండ్ ఈ రిలేషన్లో అసలు ఏం జరగబోతుంది అనే యాంగ్జైటీ మీ పర్సన్కి కూడా స్టార్ట్ అయిందనమాట, మీ ఇద్దరు రిలేషన్. బట్ ఇక్కడ 7 of Coins, తను చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు పాస్ట్లో కూడా ఈ రిలేషన్షిప్కి సంబంధించి అండ్ తన లైఫ్కి సంబంధించి. అండ్ అదంతా కూడా హార్వెస్టింగ్కి రెడీగా ఉంది. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఒకప్పుడు ఒక ప్లేయర్లా ఉండే, ప్లేయర్ ఎనర్జీస్లో ఉండే. అంటే ఏంటంటే ప్లేయర్ ఎనర్జీస్ అంటే రన్నింగ్, చేజింగ్ ఆ టైప్ అనమాట. అంటే పైకి మాట్లాడుతూ ఉంటారు, బట్ ఆ మాటకి వేరే అర్థం వస్తుంది తన ఉద్దేశంలో. మీరేం అర్థం చేసుకుంటారు? మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. మీరు కరెక్ట్ మీనింగే అర్థం అవుతుంది మీకు. ఎందుకంటే మీ పర్సన్ని మీరు ఒక ప్లేయర్లా చూడలేదు పాస్ట్లో. తర్వాత సెపరేషన్లో ఆ ప్లేయర్ ఎనర్జీస్ ఎలా ఉంటాయో అనేది మీకు కూడా తెలిసింది. సో ఇప్పుడు ఆ ప్లేయర్ ఎనర్జీస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి మారింది. అంటే ఈ పర్సన్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఆ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీ దగ్గర నుంచి కావాలి అని అనుకున్నా కూడా మీకు ఏ విషయం చెప్పట్లేదు. దేనికోసం చెప్పట్లేదు, ఎందుకు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారంటే ఎందుకు తన లైఫ్లో ఉన్న పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ కేస్ ఆ రిలేషన్స్ మళ్ళీ తన లైఫ్లోకి వస్తాయేమో, మీకు కమిట్ అయిపోతే ఈ పాస్ట్ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వడం కష్టం. ఆల్రెడీ అది కమిటెడ్ రిలేషన్షిప్ తన లైఫ్లో అని తను హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని చీటింగ్ చేసినట్టు మీరు ఫీల్ అవుతారు. కాబట్టి మిమ్మల్ని అటు వదులుకోవట్లేదు, అలా అని కమిట్మెంట్ ఇవ్వటం లేదు. బట్ హానెస్ట్గా ఉంటున్నారు. ఇప్పుడు మైండ్ గేమ్స్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఈ బ్రెడ్ క్రమింగ్ కానీ అలాంటివి ఏమీ కానీ చేయట్లేదు. చాలా హానెస్ట్గా ఉంటున్నారు ఇప్పుడు మీతో. సో అందుకే మీతో ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి అని కూడా కోరుకుంటున్నారు. బట్ ఈ పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ని కంప్లీట్గా తన లైఫ్లో నుండి వాళ్ళు వెళ్ళిపోయారా లేదా అనే విషయం ఇటు మీ పర్సన్కే తెలియదు. సో అలా మీకు వెయిటింగ్ పీరియడ్ లాగా తయారైంది అది. సో తర్వాత మిమ్మల్ని పాస్ట్లో ఎప్పుడో బాధ పెట్టినందుకు, రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు, ఈ పాస్ట్ రిలేషన్ ఏదైతే తన కోసం వెయిట్ చేస్తున్నారో ఆ రిలేషన్ కోసం, ఆ రిలేషన్ ఒక హెడేక్ రిలేషన్ అని
మీ పర్సన్కి తెలిసింది. సో ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని మీరు చూపించిన ఎఫెక్షన్ తను యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని ఒక ఏదో వెటకారంగా రిసీవ్ చేసుకునేవారు అప్పట్లో ఈ పర్సన్ అని అవన్నీ గుర్తు చేసుకొని చాలా ఫీల్ అవుతున్నారు. బట్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో ఈ మధ్యలో వచ్చిన రిలేషన్స్ అన్నమాట. ఇది మీ యాంగిల్ నుంచి చూస్తే ఇవన్నీ మధ్యలో వచ్చిన రిలేషన్స్, ఆప్షన్స్ అవన్నీ. బట్ ఫైనల్గా మిగిలేది ఏంటి అని అంటే ఇది ఒక హానెస్ట్ రిలేషన్ మీ ఇద్దరిది. మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండుండొచ్చు, అయినా కూడా మీ పర్సన్కి అవన్నీ అక్కర్లేదు. మీరు కూడా అంతే. అవన్నీ ఆ డిఫరెన్సెస్ అన్నీ మీకు అక్కర్లేదు, కన్సిడర్ చేయట్లేదు అవన్నీ మీరిద్దరు కూడా. బట్ ఇది ఒక బాస్ ఎనర్జీ అనమాట, బిజినెస్ ఎనర్జీ, బిజినెస్ మైండ్ పర్సన్. అంటే బిజినెస్ కూడా బాగా చేయగలరు మీ పర్సన్. సో అవన్నీ అందుకే ఎప్పుడూ బిజీగా ఉండి మీకు మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ చేయరు. ఎందుకంటే 24 hours తన మైండ్ ఆ బిజినెస్ పైనే ఉంటుంది. తన కెరీర్ కోసమే తను కష్టపడుతూ ఉంటారు. సో ఇదొక కార్మిక్ సైకిల్ ఏదైతే మీకు మీ మధ్య నడిచిందో మీ ఇద్దరికి ఇప్పుడు కంప్లీట్ అయ్యి అది ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇది ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్ లాంటిదన్నమాట మీది అండ్ మీ పర్సన్ది. బట్ మీకు ఒక మళ్ళీ డౌట్ రావచ్చు ఏంటి అని అంటే ఎప్పుడు ఇస్తారు కమిట్మెంట్, ఎప్పుడు ఇస్తారు? ఆల్రెడీ చాలామందికి 4-5 years వరకు వేస్ట్ అయింది ఇక్కడ. సో మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే కమిట్మెంట్ అనేది అసలు ఎప్పుడు ఇస్తారు? సో ఇక్కడ 8 of Swords మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ మీరు ఒక హీలింగ్ ఎనర్జీ, హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ మీరు. సో ఒక మెచ్యూర్డ్ మైండ్ మీది. ఒక స్పిరిచువల్ ఎనర్జీ, హీలింగ్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి. అండ్ నర్చరింగ్, కేరింగ్ పర్సన్ మీరు. ఇండిపెండెంట్, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. మీరు కూడా ఒక బిజినెస్ పర్సన్ టైప్లోనే ఉంటారు. సో కమిట్మెంట్ ఇవ్వడానికి దాన్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్న సిచ్యువేషన్ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. అగైన్ ఎంప్రెస్ కార్డ్. సేమ్ ఎనర్జీస్ ఉంటాయి ఇక్కడ ఎంప్రెస్కి అండ్ హై ప్రీస్టెస్కి. హైలీ నాలెడ్జబుల్ పర్సన్, నర్చరింగ్, కేరింగ్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్ మీరు. సో అందుకే మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్. సో ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్కి సూట్ అయ్యే ఎనర్జీ ఏంటంటే అసలు ఈ ఎంప్రెస్ ఎనర్జీ సూట్ అవుతుంది. ఓకే, సో మీకు సీక్రెట్ అడ్మైరర్స్ కూడా చాలామంది ఉన్నారు ఈ ఎంప్రెస్ ఎనర్జీకి, అంటే మీకు. ఓకే, బట్ మీరు అలా ఎవరిని పడితే వాళ్ళని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయడం, మళ్ళీ వాళ్ళ ద్వారా కష్టాలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ మీరు చెయ్యరు. మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీకు ఆల్రెడీ తెలిసింది. ఇంకా ఆ కనెక్షనే పట్టుకొని కూర్చున్నారు ఇంక మీరు. సో అది కరెక్టే. బట్ కొంతమంది విషయంలో ఇది తన లైఫ్లో సెకండ్ పర్సన్ కూడా వస్తారు. ఎవరి లైఫ్లో అయితే ఈ ఫస్ట్ పర్సన్ కొంచెం చాలా హెడేక్ పర్సన్ అని అనుకుంటున్నారో వాళ్ళు ఆ సెకండ్ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. అందరూ యాక్సెప్ట్ చేయరు ఇక్కడ. సో మూవింగ్ టు కామా వాటర్స్, 6 of Swords. మీరు అన్నీ కూడా మీ లైఫ్లో ఏవైతే జరగబోతున్నాయో అవన్నీ కూడా ఇలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కామ్గా ఉండి ఏంజల్స్ ప్రొటెక్షన్తో మీరు అన్ని విషయాలు 1 by 1 అనలైజ్ చేసుకుంటూ ఉంటారు. దేనికి కూడా వెంటనే రియాక్ట్ అయిపోరు. విత్ ఫుల్ ఎనర్జీస్ ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తారు మీరు మీ పర్సన్తో. ఈ మంత్లోనే జరుగుతుంది ఇది, ఈ న్యూ బిగినింగ్. అంటే ఈ పర్సన్ మీకు కంప్లీట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు ఈ మంత్లోనే. ఇది ఎలా జరుగుతుందంటే ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ పర్సన్ అటు పాస్ట్ కనెక్షన్ అండ్ మీ కనెక్షన్ని కంపేర్ చేసి
డైలీ అనలైజ్ చేస్తూనే ఉంటారు. మీకున్న పాయింట్స్, ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, అలా ఆ పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఆ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కార్మిక్ రిలేషన్ తన లైఫ్లో, ఆ పర్సన్కి మీకు చాలా కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. సో అలా చేస్తున్నప్పుడు ఎప్పుడో సడన్గా స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతుంది మీ పర్సన్కి. అసలు నేను ఎందుకు ఈ పర్సన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాను, ఎందుకు నన్ను కేర్ చేయని వాళ్ళ కోసం నేను ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను అని ఒక అవేకనింగ్ అనేది వస్తుంది ఈ పర్సన్కి ఈ మంత్లోనే, అరౌండ్ 3rd వీక్. సో సడన్గా మీకు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం, సడన్గా మీకు ప్రపోజ్ చేయడం లాంటి మెసేజెస్ వచ్చేస్తుంటాయి. మీరు కూడా షాక్ అవుతూ ఉంటారు, ఇది మళ్ళీ మిమ్మల్ని ఆట పట్టించడానికి వేస్తున్నారా, లేదా అన్ని మెసేజెస్ పెట్టిన తర్వాత సరదాగా అన్నానులే, నేను ఏడిపించడానికో ఆట పట్టించడానికో ఏదో అంటారు. సో అనిపిస్తుంది మీకు అలా, కానీ అది కరెక్ట్ కాదు. అది ఈసారి మాత్రం వీళ్ళు చెప్పేది నిజం. ఓకే, ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో, ఆ పర్సన్ అసలు తన లైఫ్లోకి రిటర్న్ ఎందుకు రావట్లేదు అని అంటే, నేను నా రీడింగ్స్లో ఎప్పుడూ చెప్తూ ఉంటాను, పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారు అంటే, మీ ప్లేస్ని ఇంకెవరు రీప్లేస్ చేయలేనప్పుడు. కానీ ఇక్కడ మీ పర్సన్కున్న కనెక్షన్లో అలా కాదు. ఆ పర్సన్కి ఆల్రెడీ మీ పర్సన్ కంటే బెటర్ పర్సన్ ఎవరో ఆ పర్సన్ని మీ పర్సన్ని రిప్లేస్ చేశారు. ఆ విషయం మీ పర్సన్కి ఇంకా తెలీదు. అది కూడా తెలుసుకుంటారు త్వరలో. తెలుసుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి మీ పర్సన్ రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇంకా అప్పటి నుండి కంప్లీట్లీ మీకు ఒక డెడికేటెడ్ పర్సన్గా ఉంటారనమాట. అదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీ పర్సన్కి అప్పుడు తెలుస్తుంది కంప్లీట్లీ. ఓకే, సో ఈ కనెక్షన్ అసలు ఒక హానెస్ట్ రిలేషన్లా స్టార్ట్ అయిందా అంటే లేదు, ఒక హానెస్ట్ రిలేషన్లా స్టార్ట్ అయిన రిలేషన్ కాదు ఇది. మీ ఇద్దరి మధ్య జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్. బట్ ఈ రిలేషన్ క్యాజువల్గా ఉన్నప్పుడు మీరేమనుకున్నారంటే, మీరు మీ ఫీలింగ్స్ని కానీ మీ ఒపీనియన్స్ని కానీ ఏమీ కానీ చెప్పకుండా మీరు కూడా క్యాజువల్గానే ఉండేవారు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే మిమ్మల్ని బ్లాక్ చేసేసారో సడన్గా, అప్పుడు మీకు అర్థమైంది ఈ రిలేషన్ మీకు కూడా కావాలి అని. క్యాజువల్ రిలేషన్ అయితే బ్లాక్ చేస్తే మీరు అంతగా ఫీల్ అవ్వరు. బ్లాక్ చేస్తే ఏదో విషయం మీద బ్లాక్ చేసి ఉంటారు, మళ్ళీ అన్బ్లాక్ చేసి మాట్లాడతారులే అని వదిలేస్తారు. కానీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. మీరు ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో అప్పుడు మీకు అర్థమైంది ఇదొక మేబీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్ ఏదో ఉండి ఉంటుంది మా ఇద్దరికి, అందుకే ఇంత ఫీల్ అవుతున్నానని అప్పుడు మీకు అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు, మై వే ఆర్ హైవే. ఓకే, అండ్ యూనివర్స్ మీ పర్సన్కి జడ్జ్మెంట్ చేయబోతుంది. తనకు ఒక హానెస్ట్ రిలేషన్ని ఇవ్వడానికి ప్రిపేర్ అవుతుంది యూనివర్స్. మీ ఇద్దరిని కలపడానికి ప్రిపేర్ అవుతుంది యూనివర్స్ ఇక్కడ. అండ్ 11 కార్డ్, 4 ఆఫ్ వాండ్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. ఎక్కడో అక్కడ మీ పర్సన్ మైండ్లో అండ్ మనసులో కూడా మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. మీరు ఇంకా మీ లైఫ్లో ఇంకా వేరే పర్సన్ ఎవరు లేరు, మీరు కూడా మీ పర్సన్ తోటే ఫ్యూచర్ చూస్తున్నారు. సో ఈ రిలేషన్కి ఎండింగ్ ఏంటి అని అంటే, మీరు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు కూడా వెళ్తుంది. నిన్న ఎవరో ఒకరు నిన్న నా రీడింగ్లో చెప్పినట్టున్నాను, ఈ పర్సన్ నుండి మీరు బేబీస్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బేబీస్ని కనాలని కూడా కలగంటున్నారు అని. సో అలాంటి ఆ టాపిక్ వచ్చినప్పుడు అక్కడ ఎవరో ఒక వేస్ట్ క్వశ్చన్ ఒకటి పెడతా ఉంటారండి. అది ఎందుకు పెడతారో నాకు తెలీదు. నేను చెప్పినవి వాళ్ళకి ఫేవరబుల్గా అనిపిస్తే అలాంటి క్వశ్చన్స్ రావు. నేను చెప్పినవి ఎప్పుడైతే వాళ్ళకి అన్ఫేవరబుల్గా అనిపిస్తాయో
అంటే వాళ్ళ జీవితంలో అది జరగదు అని అనిపిస్తుందో వాళ్ళకి వెంటనే ఏదో ఒక వేస్ట్ క్వశ్చన్స్ పెడతా ఉంటారు. ఓల్డ్ ఏజ్లో కూడా ఇలా జరుగుతుందా అంట. ఎందుకు జరుగుతుంది? ఓల్డ్ ఏజ్లో అలా పిల్లలు పుడతారో పుట్టరో అది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, అది మీరు పబ్లిక్ని అడగక్కర్లేదు కూడా. ఓకే, సో అలాంటి వేస్ట్ క్వశ్చన్స్ పెట్టకండి, అది మిమ్మల్ని మీరు ఇంకా చెప్పను నేను. సో నెక్స్ట్ ఏంటంటే బిహైండ్ ద డెక్ 7 ఆఫ్ కప్స్. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి అండ్ మీకు. ఓకే, ఈ ఆప్షన్స్లో ఒకప్పుడు మీరు ఉండేవారు, బట్ ఇప్పుడు ఈ ఆప్షన్స్లో మీరు లేరు. ఈ ఆప్షన్స్ ఓపెన్ పెట్టారు ఎందుకు అని అంటే, ఇన్ కేస్ మీరు రిజెక్ట్ చేస్తే ఇంకెవరైనా తన లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా ఆప్షన్స్ ఓపెన్ పెట్టారు. వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా తనకి సపోర్టింగ్గా ఉన్నారు. తను ఏది సెలెక్ట్ చేసుకుంటే అంటే తిన విషే వాళ్ళ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ విష్ అనమాట. సో అలా అంత ప్రయారిటీ ఇస్తారు మీ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. ఇది ఒక హానెస్ట్ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య. అగైన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కార్డ్ వచ్చింది ఇక్కడ మనకి, ద హెయిర్ ఆఫ్ ఎంట్. సో ఈ 2 ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే మీకు తెలుసు ఆల్రెడీ మీ పర్సన్కి 2 ప్రాబ్లమ్స్, మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఓకే, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 8 ఆఫ్ వాండ్స్, ద హర్మిట్. సో మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీరు ఆల్రెడీ ఇంకా కన్ఫర్మ్ అయిపోయారు ఎప్పుడు, అది తెలుసు కదా మీకు. కన్ఫర్మ్ అయిపోయి ఇక్కడ మీరు ఈ పర్సన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఏమనుకుంటారంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలోనే సాల్వ్ అయ్యి మళ్ళీ మీరిద్దరూ రీయూనియన్ అవుతారు అన్న ఉద్దేశంతో మీరు ఉంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇది 2 ఆఫ్ కప్స్ అంటే ఇది సోల్మేట్ కనెక్షన్. 8 ఆఫ్ వాండ్స్, సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ లైఫ్లో అండ్ సడన్ కమ్యూనికేషన్ వస్తుంది. ఇదైతే తప్పకుండా జరుగుతుంది. ఇది అరౌండ్ నెక్స్ట్ మంత్ అంటున్నా, ఈ జనవరి 3rd వీక్లో జరగచ్చు. ఆర్ కొంతమందికి 60 డేస్ అలా కూడా పట్టచ్చు తన మెంటల్ క్లారిటీ అనేది ఇవ్వడానికి. మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి అని అంటే, అది ఆ మెంటల్ క్లారిటీ అనేది తెచ్చుకోవడానికి మీరు నన్ను కాంటాక్ట్ చేయకండి. అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్ కోసమని. మీ పర్సన్ ఎప్పుడు మెంటల్ క్లారిటీ ఇస్తారు అనే దానికోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, బట్ ఈ క్లారిటీ అనేది మీ పర్సనే మీకు ఇస్తారు. ఆ క్లారిటీ ఆ పర్సన్ దగ్గర నుండి రావాలి. ఓకే, సో నేను చెప్పడం కాదు, మీ పర్సన్ దగ్గర నుండి ఆ క్లారిటీ తెచ్చుకోవాలి మీరు. బట్ అది ఎప్పుడు అనేది చెప్పగలను నేను, దానికోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. హర్మిట్ మోడ్, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు కూడా మీ పర్సన్ అసలు ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి అనేవి తెలుసుకోవడానికి మీరు కూడా ట్రై చేస్తున్నారు. అండ్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది మనకి, 9 ఆఫ్ కప్స్. ఈ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు ఏవైతే విషెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. అండ్ లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు త్వరలో మీరు. ఓకే, మేబీ కొంతమంది గోల్డ్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ ఎనీథింగ్ ఏదైతే కొనుక్కోవాలని అనుకుంటున్నారో అవన్నీ కొనుక్కోవచ్చు. చాలామందికి ఇది ఒక సక్సెస్ఫుల్ ఇయర్గా ఉంటుంది. 9, 18, 27 డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఇది లక్కీ ఇయర్గా ఉంటుంది న్యూమరాలజీ వైజ్ చూస్తే. అండ్ 6, 15, 24 డేట్స్లో పుట్టిన వాళ్ళకి కూడా ఇది ఒక లక్కీ ఇయర్ 2025. మీరు ఏదైనా కొనాలి అనుకుంటే అది వెంటనే కొనడానికి దానికి కావాల్సిన మనీ అదంతా కూడా అరేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, మీరే షాక్ అవుతారు అవన్నీ చూసి. అండ్ మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు ఏదైతే మీ విషెస్ ఉన్నాయో అవన్నీ కూడా, మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఈ ఇయర్లో నేను చెప్పిన డేట్స్లో పుట్టిన వాళ్ళకి న్యూమరాలజీ వైజ్.
ఓకే, ద వరల్డ్ కార్డ్. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే చూడబోతున్నారు. సక్సెస్ అనేది చూస్తారు. అండ్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక సక్సెస్ఫుల్ ఇయర్. సో మీ పర్సన్ ఇక్కడ మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ రిలేషన్లో ఏం జరగబోతుందో చూద్దాం. ప్యాషనేట్ ఎనర్జీ, కరేజ్, రఫ్ ఫేస్ ఆఫ్ లైఫ్, 10 of Wands, పేజ్ ఆఫ్ సోర్డ్స్. పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఇక్కడ మీకు కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది. అండ్ మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్. ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏదో గెయిన్ చేస్తారు మీరు. అంటే మేబీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే అవి చేస్తారు. అండ్ మీ లైఫ్ ఒక రఫ్ ఫేస్లో నడుస్తుంది. ఇక్కడ చాలా బర్డెన్స్ ఫీల్ అవుతున్నారు, చాలా బర్డెన్స్ మోస్తున్నారు మీరు కూడా. మేబీ ఫైనాన్షియల్లీ ఆర్ ఎనీ అదర్ ఏరియాస్లో మీరు బర్డెన్స్ మోస్తూ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు అరౌండ్ మార్చ్ ఎండింగ్ కల్లా క్లియర్ అయిపోతాయి, ఈ బర్డెన్స్ అన్నీ కూడా. అండ్ ఈ కరేజ్ ఎనర్జీ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ ఇదంతా మీ పర్సన్ కోసం ఫీలింగ్స్ అన్నమాట. సో నేను ఇప్పుడు చెప్పింది ఎవరి కోసం, మీ లైఫ్లో ఒక పర్సన్ అని చెప్పాను కదా, ఆ పర్సన్ అసలు ఎవరి కోసం మాట్లాడుతున్నా నేను. ద హైరోఫెంట్. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు అనుకుని మీరు ఏదైతే రిలేషన్ని ఎక్స్పెక్ట్ చేశారో ఏ రిలేషన్ నుండి, ఆ పర్సన్ అన్నమాట. మీ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ అందరి దగ్గర నుండి మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కానీ మీ పర్సన్ విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ దగ్గర నుండి మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఈ పర్సన్ ఆ పర్సన్ అన్నమాట. ఈ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని గోస్ట్ చేశారు, బిట్రేడ్ చేశారు. సో అప్పటి నుండి మీరు కొన్ని రోజులు, కొన్ని మంత్స్ అలా డిప్రెషన్లో ఉన్న తర్వాత అండ్ సడన్లీ మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అనేది జరిగింది. సో ఆ పర్సన్ కోసం నేను చెప్తున్నాను, ఈ పర్సన్ తప్పకుండా మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, అరౌండ్ 60 days తర్వాత నుండి ఇంకా మీ మధ్య వేరే అదర్ రిలేషన్స్, అదర్ పీపుల్ అనేవాళ్ళు ఉండరు. అంటే వేరే ఎక్స్ట్రా రిలేషన్స్ అనేవాళ్ళు ఉండరు. థర్డ్ పార్టీ టైప్ రిలేషన్స్ ఉండవు. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటారు. ఒక న్యూ లైఫ్ అనేది చూస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని ఒక న్యూ లవ్గా చూసుకుంటారనమాట. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, థర్డ్ పార్టీ. బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ, ఈ థర్డ్ పార్టీ వల్ల మీ లైఫ్ అనేది స్టక్ అయిపోయింది ప్రజెంట్. మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే థర్డ్ పార్టీ. బట్ ఈ థర్డ్ పార్టీ వాక్ అవే చేశారు మీ పర్సన్ లైఫ్లో నుండి. బట్ స్టిల్ మీ పర్సన్కి ఆ విషయం తెలియక ఇంకా వెయిట్ చేస్తున్నారు. డ్యూ టు సమ్ రీజన్స్ ఈ రిలేషన్ స్టక్ అయింది అని మీ పర్సన్ ఉద్దేశం. కానీ త్వరలో అది కూడా తెలుసుకుంటారు. అండ్ మీ రిలేషన్ ప్రోగ్రెస్ అనేది చూస్తుంది. అంటే మీ రిలేషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. దానికోసం ఇక్కడ యూనివర్స్, ఏంజల్స్, మీ యాన్సిస్టర్స్ అండ్ స్పిరిచువల్ గైడ్స్ వీళ్ళందరూ కూడా మీకు సపోర్టింగ్గా ఉన్నారు. సో రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ మీకు సపోర్టింగ్గా ఉన్నారు. ఓకే, సో సక్సెస్ అనేది 100% రాబోతుంది ఇక్కడ విత్ 6 of Swords. మీ పర్సన్ కూడా ఆ టాక్సిక్ రిలేషన్స్ని వదిలేసి మీ వైపు రావడానికి, ట్రావెల్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఛానల్ మెసేజెస్ అనేవి చూద్దాం. మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్. రెమినిసింగ్, ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్. ఏవో కొన్ని మీరు కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు కొన్ని
జోక్స్ ఏవో వేసుకున్నట్టున్నారు. అలాంటివన్నీ గుర్తొచ్చి మీ పర్సన్ నవ్వుకుంటూ ఉంటారనమాట. మీ పర్సన్ మీకు ఏది క్లారిటీ ఇవ్వలేనందుకు, మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కావాలంట మీ పర్సన్కి, రెసిప్రోసిటీ. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసమే మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అనేది ఇప్పుడు చేస్తున్నారు. బట్ ఎనీ హౌ డిఫరెన్సెస్ అనేవి ఏమీ ఉండవు మీ మధ్య. బట్ అయినా కూడా మీ పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసమే కష్టపడుతున్నాను అన్నట్టు ఫీల్ అవుతున్నారు. హార్డ్ వర్క్ చేస్తే తప్పేం లేదు, ఇక్కడ కెరీర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మీ ఛానల్ మెసేజెస్ ఏంటి మీ పర్సన్ కోసం? చేజర్ అంటే మీరు, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినప్పుడు మీరు డిఫరెంట్ నెంబర్స్ నుంచి తనకి మెసేజ్ చేయడం, కాల్స్ చేయడం లాంటివి చేశారు. చాలా మెసేజెస్ అయితే పంపించారు. మీ పర్సన్ అవి చూసి ఊరుకోవడం, మాట్లాడకుండా ఉండడం, రిప్లై ఇవ్వకుండా ఉండడం లాంటివి చేశారు. బట్ అయినా కూడా మీరు అలా చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అలాంటివన్నీ చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మీకు తెలిసింది మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఇంకా కొన్ని రోజుల్లో అని. సో చేజింగ్ అనేది ఆపేశారు. అన్అప్రిషియేటెడ్, మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. మీరు చాలా డిప్రెషన్లో ఉండేవారు అప్పట్లో. బట్ తర్వాత మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయటం, మీ కెరీర్ పైన మీరు ఫోకస్ చేయడం వల్ల ఆ డిప్రెషన్ నుండి కంప్లీట్లీ బయటపడటం అనేది జరిగింది. ఇది కూడా మీకు యూస్ఫుల్ పాయింట్ అయిందనమాట. సో థర్డ్ మెసేజ్, ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్డ్. ఓకే, సో మీ పర్సన్కి మీరు ఏదో డ్యామేజ్ కాజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు. కానీ అక్కడ అది అలాంటిది ఏమీ జరగదు. అంటే మీరు ఇక్కడ లేనిపోనివన్నీ ఊహించుకుని మీ అంతట మీరు ఫీల్ అయిపోయి బాధపడిపోతూ ఉంటారనమాట. ఇవన్నీ అనవసరం మెసేజెస్ అని అనుకోవాలి అసలు. సో ఇందులో ఈ రెండు కరెక్ట్. ఇది మీరు అనుకుంటున్నది ఏదైతే ఉందో ఇది రాంగ్ మెసేజ్. ఓకే, సో ఇదండి ఈరోజు రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ రాసుల విషయానికి వస్తే అన్ని రాసుల వాళ్ళు రీడింగ్ చూడొచ్చు. అండ్ లక్కీ నెంబర్ మనకి 3. అండ్ కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ ఏవైతే కావాలో అవన్నీ బుక్ చేసుకోవచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.